నుండి వెళ్తే కాంప్లెక్స్ కి అయితే దారి ఉండిద్దంట. ఇటు నుండి అయితే వెళ్తున్నాం మేము. ఇప్పుడే అందరు నిద్రలేసారు. దీన్ని కాంప్లెక్స్ అంటారు. ఇక్కడ వండి చేయించుకునే వాళ్ళు అందరు ఇక్కడ వచ్చి ఉంటారు కాంప్లెక్స్ లో. ఇదిగోండి బోర్డు కనిపిస్తుంది కదా, అదే విష్ణు కాంప్లెక్స్. లోపలికి వెళ్ళి చూద్దాం అలాగ ఉంటుందో. ఇక్కడ స్టార్టింగ్ లో పోలీసులు ఉంటారు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తారు వాళ్ళే. ఇప్పుడే అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చాము. అవి వెనకాల కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఒక 50 రూపాయలు ఏమో తీసుకుంటారు అలిపిరి మెట్ల దగ్గరికి అయితే. ఇక్కడ ఫ్రీ లగేజ్ బ్యాగ్ అనేది కూడా ఉంది. ఫ్రీ లగేజ్ మీరు టికెట్ తీసుకోండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం నడకదారికి అయితే వెళ్తున్నాం. మనం చూసుకోండి, చాలా మంది జనం అయితే ఉన్నారు వెనకాల. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. 3600 చిల్లర మెట్లు, 550 అంట. 550 మెట్లు, 550 మెట్లు ఎక్కాలి. ఇక్కడ నుంచి అయితే నడక మార్గం అయితే మొదలవుతుంది. ఇక్కడ నుండి అయితే మనం దాదాపు 3550 మెట్లు అయితే ఎక్కాలి. ఇక్కడ నుండి 11 కిలోమీటర్లు అయితే నడవాల్సి వస్తుంది. దారిలో ఎన్నో జంతువుల్ని, ఎన్నో అద్భుతాలను అయితే చూడబోతున్నాం మనం. పదండి వెళ్ళి మంచి మంచి లొకేషన్స్ అయితే చూద్దాం. ఇక్కడ నుండి అయితే నడక మార్గం అయితే మొదలవుతుంది కాబట్టి అందరూ ఇక్కడ దేవుడికి అయితే దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టి వెళ్ళడం అయితే ప్రతిసారి ఆనవాయితీగా అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ దేవుడు క్షేమ ఆరోగ్యాలతో అయితే కాపాడి క్షేమంగా కొండ మీదకైతే చేరుస్తాడన్న చిన్న నమ్మకంతో వాళ్ళందరూ ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడతా ఉంటారు. ఇదైతే మనం మెట్లు ఎక్కడం మొదలు పెట్టిన తర్వాత వచ్చే ఫస్ట్ గోపురం అయితే ఇది. ఇక్కడ నుండి ప్రతి ఒక్కళ్ళు అయితే నడుచుకుంటా మెట్లు ఎక్కుంటూ అయితే వస్తూ ఉంటారు. చూడండి ప్రతి ఒక్కళ్ళు ఎంత హుషారుగా అయితే నడుస్తున్నారో. ఇక్కడ గరుడ స్వామి విగ్రహాలతో పాటు వెళ్లే దారిలో చాలా అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఉత్సాహంతో నడుస్తూ ఉంటారు. వీటినే 3 నామాలు అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మెట్లు అయితే కొంత తగ్గుతాయి. ఈ ప్లేస్ ని 3 నామాలు అంటారు. ఇక్కడ నుండి 2 మెట్లు వెడల్పుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 1500 మెట్లు దాకా ఉంటాయి. నాడు చెప్పినట్టు ఇక్కడ 2 మెట్లే ఉంటాయి. చూడండి, గ్యాప్ ఉండదు మెట్టు మెట్టుకి, చాలా ఈజీగా నడిచేయచ్చు. అవి నెటారు మెట్లు చాలా కష్టంగా ఉంటాయి ఎక్కడానికి కూడా. అయితే చాలా బాగుంటాయి, ఈజీగా ఉంటాయి వెళ్ళే వాళ్ళకి. చూద్దాం, దారిలో జింకలు కూడా కనిపిస్తాయంట. అలా మెట్లు ఎక్కుతూ అందమైన అడవి వైపు చూస్తా ఉండగా కాసేపటికైతే నాకు జింకలు అయితే కనిపించినాయి. జింకలను చూసి చాలా ఆనందం వేసింది. అంతేకాక ఎక్కడైనా పుల్లేమన్నా కనిపిస్తాయి అనుకున్నా గానీ చాచా అట్లాంటి ఏం కనిపి మనకి, అది వేరే విషయం అనుకోండి. జింకలు అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి గుంపులుగా అయితే వచ్చినాయి, ఒక్కొక్కటి రాలేదు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్లేస్ ని ప్రసన్న ఆంజనేయం అంటారంట. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది పెద్దది ఇక్కడ. చూడండి, అక్కడ తాయెత్తులు కడుతున్నారు. అయ్యో అదిగోండి తాయెత్తులు. సోమవారం చూడండి ఎంత పెద్దగా ఉన్నారు. ప్లేస్ కూడా చాలా కూల్గా ఉంది. అలా ఇంకొంతసేపు నడుస్తా ఉండగా దారిలో అయితే మాకైతే దుక్కులు అయితే కనిపించినాయి. వాటికైతే కొంతమంది మామిడికాయలు అవి పక్కన అమ్ముతా ఉండగా వాటిని అయితే కొని పెడతా ఉన్నారు. అలా నేను కూడా ఒక ఆయన దగ్గర మామిడికాయ మొక్క అయితే తీసుకొని దాన్ని పెట్టాను. అదైతే వీడియో తీయలేదు కానీ కాసేపు చాలా ఎంజాయ్ చేసాం. ఇలా కాలినడక మార్గంలో వస్తుంటే చుట్టుపక్కల ప్లేసులు అయితే సూపర్ ఉన్నాయి. అసలు మొత్తం చెట్లు, అడవి, మధ్యలో జింకలు, జిప్పులు చాలా బాగున్నాయి.
కొంచెం దూరం ఎక్కలేం, ఒక 1500-1800 మెట్ల దాకా నిటారు మెట్లు ఉండి, కానీ బాగుంది. చూపిస్తాం, అవి కూడా చూపిస్తాను. హలో గైస్, క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, కొండల మధ్యలో నడవడం. వస్తారు గాయ్స్ మీరు కూడా, మోకాల పర్వతం దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. వస్తారా మీరు కూడా? మా ఓడు మిమ్మల్ని కూడా రమ్మంటున్నాడు. నెక్స్ట్ టైం మనందరం కలిసి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే ఇంకొన్ని మంచి వీడియోల కోసం నన్ను ఎంకరేజ్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమ నాకు కురిపింది అంతే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, దీన్నే మోకాల పర్వతం అంటారంట. ఇదిగోండి అక్కడ మెట్లు ఉండే లోపల, వాటిని మోకాలతో ఎక్కాలి. ఇదిగోండి ఇక్కడ మోకాలతో ఎక్కుతున్నారు. వేల 550 మెట్లు వచ్చేసాం ఫైనల్లీ. చాలా దూరం వచ్చేసాం ఫైనల్లీ, అయిపోయింది. తిరుపతి చూడండి ఎంత బాగుందో, ఫ్రెండ్లీ నేచర్ ఉంది ఇక్కడ, చాలా బాగుంది తిరుపతి. చూడండి ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది. రోడ్డు మెయింటెనెన్స్ కానీ, ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ కరెక్ట్ గా ఉంది, చాలా బాగుంది. అటు చూడండి, రోడ్డు మెయింటెనెన్స్ కానీ, ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ. ఇప్పుడైతే ఇక మన వాక్ అయితే అయిపోయింది, మెట్ల దారి అయితే అయిపోయింది, కాబట్టి ఇక లాకర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, రూమ్స్ తీసుకోవాలి కాబట్టి. ఓకే మరి మా లగేజ్ అయితే పైకి వచ్చేసింది, ఇదిగోండి మొత్తం లగేజ్ అయితే పైకి వచ్చేసింది. ఇంకా రూమ్ కి వెళ్ళాలి. అక్కడ గాంధీ తాత అన్నాడు. ఇదివరకు నడదమంట తాత జ్ఞాన దీక్షలో అన్నాడు. ఓకే, తిరుపతి తిరుమలలో బంగారు కోవెలలో, తిరుపతి తిరుమలలో. ఇందాట వీడియో తీయలేదు కానీ టిఫిన్ తిన్నాం, కడుపు నిండా తిన్నాం, బాగా పొట్ట పగిలేలా తిన్నాం, ఇబ్బంది లేదు. దర్శనం చేసుకోవాలి కాబట్టి ఆ మాత్రం తినాలి, అది మరి సంగతి. చేతుల్లో ఏం పట్టుకోపోయినా గానీ అమ్మాయి చూసారా ఎట్టం ఏ కన్నా వస్తుంది. ఇంత లగేజ్ ఉన్నా గానీ లగేజ్ మొత్తం మోయాల్సి వస్తుంది. లాకర్ల కోసం వెతుకులాట జరుగుతుంది. లాకర్ల రూమ్స్ ఎక్కడ ఉంటాయో ఇంకా తెలియలేదు, వెతుకుతున్నాం. సారీ బై మిస్టేక్. లాకర్ తెలుసంట కానీ మన వాళ్ళు బై మిస్టేక్ అటు ఇటు తిరుగుతున్నారు, జస్ట్ ఫర్ ఫన్. ఓకే బాయ్స్ గైస్, ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి కొనుక్కోవాల్సినవి, అన్ని వరుసగా ఉన్నాయి. క్యాపుల నుంచి విగ్రహాలు, బొమ్మలు, కావాల్సినవి అన్ని ఉన్నాయి. ఇప్పుడే లాకర్ ఉన్న గదిలోకి వచ్చాం, చూడండి ఇదిగోండి మొత్తం. ఆయన చూసారా, ఎవరో ఆయన లుంగి మీద టవల్ మీద తిరిగేస్తున్నాడు. ఊడిపోతే ఎన్ని పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు. సర్లే కానీ ఆయన మనకి ఎందుకు గాని, అన్నాడు సూపర్ స్టార్. హలో గైస్, చాలా బాగా జరిగింది దర్శనం. అయితే 24 గంటలు పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ కంపార్ట్మెంట్ లో ఉంచి 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 బొడుగుని నిద్రపోయి నడువుని పుట్టి అట్లా గట్ట దర్శనం చాలా బాగా జరిగింది. నెక్స్ట్ డెస్టినేషన్ అయితే శ్రీకాళహస్తికి వెళ్తున్నాం ప్రస్తుతం. ఇక్కడ కూడా చూద్దాం మంచి మంచి లొకేషన్స్. ఓకే, థ్యాంక్ యూ, బై, సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.